ఇప్పుడు మనం ఫోర్త్ సొల్యూషన్ని సాల్వ్ చేద్దాం. ఇది మనకైతే ఎప్పుడు రాలేదు ఎగ్జామ్లలో, బట్ ఇప్పుడు ఇచ్చిండు కదా. సో ఇది మొత్తం అజీబ్ ఉంటుంది, ప్రాబ్లము ఏముండదు, సింపుల్గానే చెప్దాం. చూసుకో. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఇచ్చింది రాయ్. గివెన్ దట్ బొమ్మగి ఈడనేమో టాంజెంట్ ఏ అన్నాడు, సర్కిల్ ఓ, ఇది బి, ఈ నుంచి ఇడుకొక లైన్ గీసిండు, ఇది యాంగిల్ 130 అన్నాడు, ఇది సి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక ట్రయాంగిల్ ఉంది. ఏముంది, ట్రయాంగిల్ ఓఏసి ఉంది. ఈడొక బయట యాంగిల్ ఇచ్చిండు. ఇంకా క్వశ్చన్లో గిట్ట గదే ఇచ్చిండు చూడు. ఏఓబి అనేది డయామీటర్ అయితే, డయామీటర్ అంటే సర్కిల్కి మొత్తం లైన్ ఉంటుంది, అడ్డం లైన్ ఉంటుంది, దాన్ని మనం డయామీటర్ అంటాం. ఏసీ అనేది టాంజెంట్ అన్నాడు. ఇఫ్ యాంగిల్ బీఓసి మేక్స్ 130 degrees, దెన్ ఫైండ్ యాంగిల్ ఏసీఓ అన్నాడు. అంటే ఏసీఓ ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఇది ఏముంది, ట్రయాంగిల్ లోపట ఉంది కదా. కాకపోతే మనకు లోపట ఏమని ఇచ్చిండా అంటే ఇవ్వలేడు, బయటది ఇచ్చిండు కదా. దీనికి ఒక కండిషన్ ఉంటుంది. ఏముంటుంది అంటే బై ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుంది అన్నా అంటే, ద ఎక్స్టీరియర్, ఈ లైన్ రాయాల్సి వస్తుంది, యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అది అక్కడ వన్, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ టూ కరస్పాండింగ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అన్న ఏందన్నా ఈ కరస్పాండింగ్ ఏంది, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏంది అంటే, ఇది ఉంది కదా, ఇక్కడ ఇంకొక లైన్ గిట్ట రాద్దాము. ఇన్ ద గివెన్ ఫిగర్లో ఏముంది, బిఓసి ఈజ్ ఎక్స్టీరియర్, ఎక్స్టీరియర్ అన్న రాయొచ్చు, ఎక్స్టర్నల్ అన్న రాయొచ్చు, యాంగిల్ ఆఫర్ ఏదేది ఏకి, యాంగిల్ ఓఏసి సికి, అండ్ యాంగిల్ ఏసిఓ రాసేసినాం కదా. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే దీన్ని, యాంగిల్ బిఓసి అనేది యాంగిల్ ఓఏసి ప్లస్ యాంగిల్ ఏసిఓ అవుతాయి. సరేనా. ఈ యాంగిల్ ఎంత ఇచ్చిండు వాడు, 130 అని ఇచ్చిండు. ఇది ఇచ్చిండా అంటే ఇవ్వలేడు, బట్ ఇది ఏముంది, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. సో ఏ యాంగిల్ కాడ 90 అవుతుంది. అప్పుడు మనకు కావాల్సిన ఏసీఓ వస్తుంది. 19 అక్కడ పంపి 130 మైనస్ 90 ఈక్వల్స్ టు యాంగిల్ ఏసీఓ. 130 90 తీస్తే 40 ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఏసీఓ. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏసీఓ ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees. జస్ట్ నువ్వు ఈడికి నీడి వరకు రాసిన మార్క్స్ ఇస్తారు. బట్ సిన్సిల్ ఏం రాయాలంటే బై ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అని రాయాలి. ఏం చెప్తుంది అన్న ఈ ప్రాపర్టీ అంటే, ఇక్కడ బయట ఇచ్చిన యాంగిల్ ఈక్వల్స్ టు ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ గంతే. ఇది ఏడైతే అటాచ్ అవుతుందో ఆ యాంగిల్ని మనం దిక్కాం, మిగతా రెండింటిని దిగుతాం. సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.